శాసనమండలి సభ్యులకి, కార్పొరేటర్స్కి, అదేవిధంగా కమిషనర్ గారికి, అధికారులకి, అనధికారులకి, మీడియా సోదరులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా 2-3 అంశాలు ఇప్పటికే గత 10 రోజుల నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ మొదలైనప్పటి నుండి చాలా మంది కార్పొరేటర్స్ లో ఒక ఆవేదన, ఆందోళన మాత్రం ఉంది. కాకపోతే ఎప్పుడన్నా ఏదైనా ప్రాసెస్ జరిగినప్పుడు ముందు ఇచ్చేటువంటి సమాచారం కార్పొరేటర్స్ గాని ఉంది. కానీ ఒక మాట నేను శ్రీనివాస్ యాదవ్ గారితో విభజించదలుచుకున్నాను. గతంలో కూడా 200 డివిజన్స్ చేసినప్పుడు, కార్పొరేషన్ మెర్జ్ చేసినప్పుడు ఎవరికి సమాచారం లేదు. సెక్రటరియట్ లో కూర్చొని జీవో మాత్రం వచ్చింది. ఆ జీవో కాపీ మాత్రమే మాకు వచ్చింది. వీఆర్ నాట్ అవేర్ అబౌట్ దోస్ జీవో. ఇది సో జరిగింది గతంలో కూడా అలాంటి. ఐ నో ఐ హ్యావ్ దిస్ కాపీ. సో గతంలో కూడా జరిగాయి. సో ఎందుకంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీ ఒక విశ్వనగరంగా మరి గుర్తింపు పొంది ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని 2047కి 3 ట్రిలియన్ ఎకానమీకి చేర్చాలని ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ మరి సరౌండింగ్ లో ఉన్నటువంటి మెర్జ్ చేసినప్పుడు తప్పకుండా ఇది గ్లోబల్ సిటీగా గుర్తింపబడుతుంది. ఇప్పుడే అందరు చెప్పారు, దీన్ని వెల్కమ్ చేస్తున్నారని. అందరు కూడా వెల్కమ్ చేస్తాం, కానీ సైంటిఫికల్ గా చేశారా లేదా అనేది ఒక ఆవేదన మాత్రం ఉంది. దీన్ని చేయడానికి మీరేమో డెడ్ లైన్ ప్రాసెస్, కమిషనర్ గారు మాట్లాడుతూ 17th డెడ్ లైన్ పెట్టారు. సో మరి ఇది ప్రిలిమినరీ నోటిఫికేషనే కాబట్టి ప్రిలిమినరీగా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ టు ఎక్స్టెండ్ ది డేట్? ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఎవరికి ఏం లేదు, ఓన్లీ టోపోగ్రఫికల్ గా వచ్చినటువంటి ఇది చూసినట్టయితే మేము గూగుల్లో కూడా తీసాము. చూస్తే ఏమైంది, ఈడ డెన్సిటీ ఉన్నటువంటి ప్రాంతాలు వేరే ఉన్నాయి, కోర్ ఏరియాలో ఉన్నటువంటి దీనికి చాలా వ్యత్యాసం ఉంది ఇందులో. సో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ ఆవేదన ఏంది, ఇప్పుడు వేరియేషన్ ఉండకూడదు, అన్నీ కూడా ఈవెన్ గా ఉండాలి. ఇప్పుడు కమిషనర్ గారు మాట్లాడుతూ నాలాలు కానీ ఏమైనా రూట్స్ కానీ వచ్చినప్పుడు ఆ యొక్క డివిజన్స్ ని మేము కొంచెం ఇదిగా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. సో దాన్ని తీసినప్పుడు ఒకటి మాత్రం మేము కమిషనర్ గారు ఇచ్చింది ఒకటి మాత్రం వెల్కమ్ చేయదలుచుకున్నాము. శాసనసభ్యులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న డివిజన్స్ పెరిగిన దాన్ని అది మాక్సిమం గా కవర్ చేసుకుంటూ ఆ పరిధిలో ఉండేటివే కవర్ చేశామన్నారు. కోర్ ఏరియాస్ లో మాత్రం కొంచెం ఇబ్బంది ఉందని చెప్పారు. సో దీన్ని కూడా ఒక సైంటిఫికల్ గా చేసే విధంగా, ఎందుకంటే ఆవేదన ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల కంటే కార్పొరేటర్స్ ఉంది. కొత్త వాళ్ళు 300 మంది ఇంకా వస్తే ఇంకా 150 మందికి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ హైదరాబాద్ సిటీ ఇంత పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు కేవలం ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నది. మనం ఇప్పుడు 2000 స్క్వేర్ కిలోమీటర్స్ కి వెళ్తా ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ సరౌండింగ్ లో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీస్ కూడా ఇందులో మెర్జ్ కావడం అనేది, దీనికి యాక్షన్ ప్లాన్ ఏం తయారు చేశారు? దీని యాక్షన్ ప్లాన్ ఏంది? మనం కేవలం వార్డులు పెంచినంత మాత్రాన మరి దీనికి సరిపోతుందా? దీనికి బడ్జెటరీ ఏంది, అలొకేషన్ ఏమైనా ప్లాన్ చేశారా? దీనికి కావాల్సినటువంటి బడ్జెట్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని అభివృద్ధికి, ఎందుకంటే హైదరాబాద్ సిటీలో మళ్ళా మనం అభివృద్ధి విషయంలో చాలా చూసినట్టయితే దీంట్లో వివిధ డిపార్ట్మెంట్స్ తో మనం కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు కోఆర్డినేట్ చేయాలి అంటే చాలా ప్రాంతాల్లో ఇంకా అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందని ప్రాంతాలు కూడా ఇప్పుడు ఇక్కడ మనకు ఈ జిహెచ్ఎంసి పరిధిలోకి వస్తున్నాయి. కాబట్టి ఆ పరిధి నుండి అక్కడ అభివృద్ధి చేయడానికి ఇప్పుడు దీన్ని ఎట్లా విభజించారు, దీన్ని విభజించడానికి అభివృద్ధి గురించి యాక్షన్ ప్లాన్ ఏమైనా ప్రిపేర్ చేశారా? సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మనం ఇది ఒక పక్కనేమో ఇది గ్లోబల్ సిటీగా అభివృద్ధి జరుగుతున్నటువంటి ఈ సిటీలో 300 కార్పొరేషన్స్ డివిజన్స్ రావడం, అందరు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ వి ఆల్ వెల్కమ్ ఇట్, అన్లా దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఏంటంటే దాంట్లో మనము చేసేదాన్ని సైంటిఫికల్ గా చేయకుండా, మై రిక్వెస్ట్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది ఇది బిఫోర్ కంక్లూడింగ్ మై స్పీచ్, my request is please one more meeting with all the representatives, all the irrespective of any political parties. You call to a chamber or mayor chamber
వీల్ హ్యావ్ వన్ మోర్ డిస్కషన్ ఆన్ దిస్, థరోలీ విల్ డిస్కస్ దిస్. అప్పుడే ఒక దీనికి అవుట్కమ్ వస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ సిటీని, హైదరాబాద్ పెరగాలి, హైదరాబాద్ గ్లోబల్ సిటీలో ఒక పక్కన ఇప్పటికే పేరు పొందు మొన్ననే జరిగినటువంటి గ్లోబల్ సమిట్ లో కూడా పెద్ద పెద్ద మన ఇండస్ట్రియలిస్ట్ వచ్చి మన ఇన్వెస్ట్మెంట్ రావడం కానీ ఇవన్నీ కూడా శుభ పరిణామంగా మేము భావిస్తా ఉన్నాం. ఇలాంటి తరుణంలో మన అందరితోని మీ ఛాంబర్ లో కానీ కమిషనర్ గారి ఛాంబర్ లో కానీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసినట్టయితే దాంట్లో ఇంకా సజెషన్స్ ఉంటే కొంచెం కాన్ఫిడెన్షియల్ గా చెప్పేటుంటే కార్పొరేటర్స్ వాళ్ళ అభిప్రాయాలు కానీ, ఇక్కడ మీరు టైం ఇచ్చారు, టైంలో అందరు అభిప్రాయాలు చెప్తారు, చెప్పిన తర్వాత ఎనీవే మీకు మినిట్స్ అయితే ఉంటాయి కాబట్టి మినిట్స్ రాస్తారు కాబట్టి దీన్ని ఎంత లోపల మీరు కంక్లూడ్ చేయగలుగుతారు. ఈ రోజు మీరు ఇచ్చిన తర్వాత డెడ్ లైన్ ఇస్ టుమారో, మీరు చెప్పింది రేపటికి డెడ్ లైన్ అంటాం. ఆబ్జెక్షన్స్ అన్ని కూడా ఈ ఆబ్జెక్షన్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు అడ్రస్ దీస్ ఆబ్జెక్షన్స్ విత్ ఇన్ వన్ డే. I don't think you will address these issues. How it is possible also. ఇంతమంది అంటే 150 మంది చెప్పే ఆబ్జెక్షన్స్ ని I don't think you have that machinery to address this issue as far as my knowledge is concerned, because I am representing public representative ga. This is my 6th time I became MLA, so almost 3 decades అయిపోయింది. సో ఇక్కడ మేము చేస్తున్నాం కాబట్టి ఇంత మిషనరీ లేదు మన జిహెచ్ఎంసీలో. కాబట్టి దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు అనేది కూడా మీరు ఆలోచించాలని కూడా తెలియజేసుకుంటూ, యాక్చువల్లీ నాకు టుడే అన్ఫార్చునేట్లీ మై బ్రదర్ ఇన్ లా పాస్డ్ అవే. ఐఎమ్ అటెండ్ టు దట్ ఫినరల్, బట్ దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఐ కేమ్ హియర్ టు గివ్ మై సజెషన్స్ అండ్ మై వాట్ ఎవర్ ఆబ్జెక్షన్స్ ఐ హ్యావ్. ఇన్ఫాక్ట్ ఐ హావ్ ఆల్రెడీ గివెన్ ఇన్ రిటర్న్. మాకు ఉన్నటువంటి దీన్ని కూడా కమిషనర్ గారికి మీకు కూడా ఇచ్చాను. I hope definitely you take all the members, because you are the custodian of this house. It is your responsibility to address this issue, and also వాళ్ళ రెస్క్యూకు నువ్వు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఆలోచించండి. ఆలోచించి నేనైతే వీఆర్ ఆల్ డెఫినెట్లీ వెల్కమ్ దిస్. ఇది ఎందుకంటే ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఈ టైంలో మనం దీని ఆబ్జెక్షన్స్ పెట్టి దీన్ని ఆపాలని ప్రయత్నం ఎవరికి లేదు. సైంటిఫికల్ గా చేశారు. ఇప్పుడే మా బీజేపీ మిత్రుడు చెప్పాడు, సైంటిఫికల్ గా చేశారు. అలా చేస్తే మమ్మల్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు, మమ్మల్ని ఎందుకు కాన్ఫిడెన్స్ తీసుకోలేదు, ఆవేదన ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా చెప్పారు. అందరినీ కాన్ఫిడెన్స్ తీసుకొని చేసి ఉంటే అట్లీస్ట్ బిఫోర్ మీరు చేసే ముందు హెచ్ఆర్డీలో 15 రోజులు మీరు దీంట్లో అధ్యయనం చేశారు, వేరియస్ హోంవర్క్ చేశారు, చాలా స్టడీ చేశారు. చేసింది చాలా సంతోషమే, అది వెల్కమ్ చేస్తాను. బట్ బిఫోర్ మీరు ప్రిపేర్ చేసే ముందు ఒక్క మీటింగ్ మీరు పెట్టి ఉంటే, జస్ట్ వీఆర్ గోయింగ్ టు టేకప్ దిస్ ఇష్యూ అని చెప్పి ఒక మాట చెప్పి ఉంటే, అండ్ బిఫోర్ దట్ ఓన్లీ వీ వుడ్ హావ్ గివెన్ అవర్ సజెషన్స్, మేము ఇచ్చేవాళ్ళము. ఎనీవే బెటర్ లేట్ దెన్ నెవర్. ఇప్పుడు అయినా లేట్, తొందర ఏం లేదు, ఇప్పుడు అయిపోయింది ఏం లేదు. బట్ ఈవెన్ కూడా మేము తర్వాత కూడా అవసరం ఉంటే రేపటి లోపల కూడా ఇంకేదైనా ఉంటే మేము వీఆర్ ఎనీవే వర్కింగ్ ఆన్ ఇట్. మా టీం పెట్టాము, దే ఆర్ ఆల్ వర్కింగ్ ఆన్ ఇట్. మా నియోజకవర్గాలు మేము చేసుకుంటున్నాము. కార్పొరేషన్ లో వాళ్ళ డివిజన్స్లలో కూడా వాళ్ళ ఏదైనా పక్క ఏరియా డివిజన్ కలిసింది అనుకోండి, వాళ్ళ యాంగ్జైటీ పెరిగిపోతాం. మాకు ఎట్లా పక్క డివిజన్ లో మాకు గుడ్ విల్ ఉండేది, మాకు చేసిన పనులు ఇప్పటిదాకా మేము చేసిన డివిజన్ లో మేము పని చేసాం కాబట్టి అక్కడ మాకు గుడ్ విల్ ఉంటుంది కాబట్టి అక్కడ మేము ఓవర్కమ్ అవుతాం అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. వేరే ఏరియా కలిసినప్పుడే వాళ్ళకు ఇబ్బంది వస్తుంది కాబట్టి అది కలిసే ముందు ఎలా కలుస్తుంది అనేది వాళ్ళ సజెషన్స్ ఇచ్చారు. అగైన్ మళ్ళీ ఒకసారి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఐఎమ్ సారీ, నేను నాకు వెళ్ళాలి కాబట్టి Anybody from MIM wants to speak? Yes, Balala sir. थैंक यू मेरे मैडम. मेरे साथ ही MLAs, एक्स ऑफिशियो मेंबर्स, ऑफिसर्स एंड कॉरपोरेटर्स, आज ये डिलिमिटेशन के GHMC डिलिमिटेशन के ताल्लुक से जो यहाँ पर सजेशंस और ऑब्जेक्शंस के लिए मीटिंग रखाई गई है, अचानक ही तौर के ऊपर डिलिमिटेशन प्रोसेस ये पहला नहीं है, ना ये आखिरी रहेगा. हमेशा डिलिमिटेशन होते आया है, लेकिन ये डिलिमिटेशन प्रोसेस पहले हम 2 चीज़ें तारीखी हुए हैं आपकी. इससे पहले जब कभी भी डिलिमिटेशन हुआ उसकी चर्चा या उसके सजेशंस काउंसिल बुलाकर नहीं ली गई. दिस इज द फर्स्ट टाइम यहाँ पर बुलाकर ली जा रही है. और दूसरा सबसे अहम बात यह है कि इतने हादसाती तौर के ऊपर डिलिमिटेशन हुआ, ये भी पहली बार है, ये भी रिकॉर्ड ब्रेकिंग है. वो भी जो है सो कुछ ना कुछ पहले बुलाकर बात, कुछ एक आइडिया तो रहता था
कि डिलिमिटेशन होने वाला है, बल्कि पॉलिटिकल पार्टीज को मालूम रहता था। अचानक ही डिलिमिटेशन हो गया, वो एक हिस्टोरिक है और ये एक हिस्टोरिक चीज है कि काउंसिल को बुलाकर इसके सजेशंस लिए जा रहे हैं। बहरहाल मैं कमिश्नर मैडम, मेयर मैडम से के जरिए कमिश्नर साहब से पूछना चाहूंगा कि जो बाउंड्री आप जो 150 वाट की 300 वाट की करे हैं, वो बाउंड्री क्या है? क्या ORR इसकी बाउंड्री है? इसकी बाउंड्री क्या है?